ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుంది. ఇదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య కూడా పెరుగుతుంది. క్రైస్తవులు, హిందువుల సంఖ్య తగ్గుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించినటువంటి అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థ 2010-20 మధ్య కాలంలో నిర్వహించినటువంటి అధ్యయనం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఉన్నటువంటి క్రైస్తవం జనాభా ఈ 10 ఏళ్లలో 1.8% తగ్గిపోయింది. ప్రపంచ జనాభాలో 28.8% పడిపోయింది. అయినప్పటికీ అతిపెద్ద మత సముదాయంగా క్రైస్తవ మతం కొనసాగుతుంది. అదే సమయంలో ముస్లింల జనాభా 23.9% నుండి 25.6%కి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతుంది. ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు ఈ తాజా అధ్యయనం వెల్లడించింది. హిందువులు 15% నుండి 14.9%కి తగ్గిపోయారు. అయితే వారి సంఖ్య మాత్రం పెరిగిందని ఈ అధ్యయనం వివరించింది. 2010వ సంవత్సరంలో ప్రపంచంలో 110 కోట్ల మంది హిందువులు ఉండగా 2020 సంవత్సరం నాటికి 120 కోట్లకు పెరిగారు. బౌద్ధులు, యూదులు, ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. కాగా మత మార్పిడి అనేది హిందువులు, ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని హిందువుల్లో 95% మంది భారత్లోనే ఉంటున్నారు. 2010వ సంవత్సరంలో భారత్లో హిందువుల జనాభా 80% కాగా 2020 నాటికి ఇది 79%కి పడిపోయింది. ఇదే సమయంలో భారత్లో ముస్లింల జనాభా 14.3% నుండి 15.2%కి పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. ఇదే విధంగా ముస్లింల జనాభా పెరిగితే రాబోయే రోజుల్లో క్రైస్తవ జనాభాను దాటిపోతుందని ఈ అధ్యయనం వెల్లడించింది.